13 అంశాల అజెండాగా జరిగిన ఇరిగేషన్ మీటింగ్ లో ఏం తేల్చారు? మరీ ముఖ్యంగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏం మాట్లాడారు? హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్ శాఖ కీలక సమావేశం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎన్సీ సహా ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా 13 కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్ కి ఇవ్వాల్సిన రిపోర్ట్, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కోసం తదుపరి చర్యలు, బనకచర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే సింగూరు కాలువ పురోగతి, డిండి ప్రాజెక్టు భూసేకరణ, పలు ప్రాజెక్టుల కాలువల పూడికితీత పనుల పురోగతిపై సమీక్షించారు. ఇటు దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 3 విధి విధానాలు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మీటింగ్ లో గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామన్నారు. తెలంగాణకు నష్టం చేసే ప్రాజెక్టులపైన పోరాడతామన్నారు. బనకచర్ల ఫీజిబిలిటీ నివేదికను ఆమోదించొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 30న బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్న ఆయన బీఆర్ఎస్ బనకచర్లకు ఏ విధంగా సహకరించిందో, ప్రగతి భవన్ వేదికగా ప్రాజెక్టు ఎలా డిజైన్ అయిందో వివరిస్తామన్నారు. ఆధారాలతో సహా బీఆర్ఎస్ రాజకీయాలను ఎండగడతామన్నారు ఉత్తమ్.